నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వినాయక సాగర్లో పటిష్ట భద్రత, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు. సాగర్ ఘాటుపైన ఎలాంటి భారీ వాహనాలకు అనుమతి లేదు. వినాయక సాగర్ నిమజ్జన ఘాట్ను పరిశీలించిన ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతపై సమీక్ష, ఉత్సవ కమిటీలకు స్పష్టమైన సూచనలు. విజయవాడ వరద ప్రాంతాల్లో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు. కమిషనర్ ఎన్ మౌర్య. వినాయక మండపాల వద్ద సినిమా పాటలు, బాణాసంచా, మత్తు పదార్థాలకు తావులేదు. వినాయక మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ. ఇక వార్తల్లోని వివరాలు. మంగళం రోడ్డులోని వినాయక సాగర్ నిమజ్జన ప్రాంతాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఆదివారం వినాయక సాగర్ కమిటీ సభ్యులు మరియు ఇతర శాఖల అధికారులతో ఏర్పాట్లపై పరిశీలించి సమీక్షించారు. సోమవారం 3వ రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు వినాయక ప్రతిమలతో భారీగా వినాయక సాగర్కు వచ్చి నిమజ్జనం చేసే సూచనలున్నందున ఆ దిశగా పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా ఏర్పాట్లతో పాటు బందోబస్తు నిర్వహిస్తోందని ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. వినాయక సాగర్ చుట్టూ అవసరమైన చోట బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి ముందుగానే పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి అక్కడ సరైన సదుపాయాలు ఉండే విధంగా ఏర్పాటు చేసి పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లే మార్గాలను చూపే విధంగా సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమన్వయం ఏర్పరచుకుని నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు. భద్రతాపరమైన అన్ని ఏర్పాట్లు పోలీసు శాఖ ఏర్పాటు చేస్తుందని, అధిక సంఖ్యలో నిమజ్జనం చేయడానికి అందరూ తరలివస్తారు కాబట్టి ప్రజలందరూ బాధ్యతగా నిబంధనలను అనుసరించి సంతోషకర వాతావరణంలో నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకట్రావు, డీఎస్పీలు వెంకటనారాయణ, రామకృష్ణాచారి, సిఐ రామకిషోర్, మున్సిపల్ శాఖ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం వారు పాల్గొన్నారు. నిమజ్జనంలో కొంతమేరకు ఎక్కువ విగ్రహాలు ఉండడం వల్ల పోలీసు వారు, తర్వాత వినాయక కమిటీ అందరూ కూడా వారి సహకారంతో అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎవరైతే వినాయక నిమజ్జనాలు చేస్తున్నారో వారికి ఆల్రెడీ సూచనలు కూడా చేయడం జరిగింది. ఒక ప్రశాంత వాతావరణంలో వినాయకుడి పండుగ జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వము, తర్వాత నిర్వాహకులు, తర్వాత కమిటీ అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ సహకరించి ఒక ప్రశాంత వాతావరణంలో సంతోషకరమైన పండుగని జరుపుకోవాలని ఆశిస్తూ రేపు జరగబోయే నిమజ్జనాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూషిక వాహన సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. చవితి పర్వదినాన మూషిక వాహనంపై గణనాథుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో మూషిక వాహన సేవ చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గణనాథునికి విశిష్ట అలంకారాలు, విశేష పుష్పాలతో దివ్యాలంకారాలు చేసి మంగళహారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గణనాథుని ఊరేగింపుగా తీసుకువచ్చి మూషిక వాహనంపై కొలువుదీర్చి విశేష హారతులిచ్చారు. అనంతరం పురవీధుల్లో అంగరంగ వైభవంగా మూషిక వాహన సేవ నిర్వహించారు. చవితి పర్వదినాన విశిష్టమైన మూషిక వాహనంపై లంబోదరుడిని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు సమర్పించారు. వినాయక చవితి సంబరాలు పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ దర్శించుకున్నారు. అధర్మం తలెత్తినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి కల్కి ఆవిర్భవిస్తాడన్న సందేశంతో శ్రీకాళహస్తి రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన ధర్మ పరిరక్షణ గణపతిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సందర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ అధర్మం తాండవించినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తాడన్న సందేశాన్ని ప్రజలకు వివరించే విధంగా నవభారత్ యువజన సంఘం ఏర్పాటు చేసిన సందేశాన్ని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మానవాళిని కాపాడుతుందని తెలిపారు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాళహస్తి పట్టణం కోనేరు దగ్గర రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా
అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మరి వినాయక స్వామిని మరి అందరిలా బొమ్మలు పెట్టేసేదో ఊరేగించేది కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్ తో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు ధర్మో రక్షితో రక్షితః అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముడు మరి గీతోపదేశ విధంగా వినాయక స్వామి కూడా శ్రీకృష్ణ అంటే మహావిష్ణు స్వరూపంతో మరి వినాయక స్వామిని అమర్చి మరి అందరికి కూడా ఒక కనువిందుగా ఒక అద్భుతంగా ఇప్పుడే మన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా రావడం, స్వామిని దర్శించుకోవడం, ఈ యొక్క కాన్సెప్ట్ కూడా ఆయన కూడా మెచ్చుకొని అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పి మరి గరికపాటి రమేష్ నా మిత్రుడు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు, వారి తమ్ముడు గరికపాటి చంద్ర, అదేవిధంగా వాళ్ళ పిల్లోడైనటువంటి గరికపాటి లిఖిత్ సాయి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపుదాల్చడం జరిగింది. వారి యొక్క మిత్ర బృందం అందరికి కూడా నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. కేవీబీపురం మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వినాయక చవితి సందర్భంగా రాగిగుంట, పెరుందేశం, హరిజనవాడ గ్రామాల మధ్య గొడవ చోటు చేసుకుంది. స్థానిక ఏఎస్ఐ ఓ వర్గానికే సపోర్టు చేశారంటూ రాగిగుంట వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలిచ్చారు. దీంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో పుత్తూరు డీఎస్పీ రంగంలోకి దిగారు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి వారితో సంప్రదించారు. ఏఎస్ఐని సస్పెండ్ చేయాలని లేదా బదిలీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ రోగుల సహాయకులకు ఉచిత అన్నదాన ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ఏరియా హాస్పిటల్లో ఉన్న రోగుల సహాయకులకు నేటి నుంచి శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి ఉచిత అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఉచిత అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ విజయసారథి, ఆలయ అధికారులు, సిబ్బంది, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. రేణిగుంటలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రేణిగుంటలో ఏర్పాటు చేసిన శ్రీ సిద్ధి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకులు కోళ్లనందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు విఎస్ ధర్మరాజులు, కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, వెంకటేష్, రమణారాయల్, మాజీ ఉప సర్పంచ్ జీకే మునీర్, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు మునిచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం రెడ్డి, చిన్నారెడ్డి, రామస్వామి, అధ్యక్షులు మహబూబ్ బాషా తదితరులు బొజ్జల సుధీర్ రెడ్డికి స్వాగతం పలికారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. బ్రహ్మోత్సవాలలో తొలి రోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్ర యుక్త శుభలగ్నం నందు ధ్వజారోహణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితులతో వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభంకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధ్వజస్తంభంపై మూషిక పటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు బ్రహ్మాది దేవతలను అర్చకులు ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ ఈవో గురుప్రసాద్, ఉభయదారులు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు. ఈ రోజు అభిజిత్ ముహూర్తంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నవరాత్రులతో పాటుగా ప్రత్యేకంగా ఇక్కడ మాత్రమే జరిగే ఉత్సవాలు మీరందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.
అన్ని బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు అయితే ఇక్కడ 9 రోజులతో పాటుగా ప్రత్యేక ఉత్సవాల పేరుతో మొత్తం 21 రోజుల పాటు సాగుతుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి వరసిద్ధి వినాయక స్వామివారు చెవిటి మూగ గుడ్డి బారిన పడి ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మోక్షం ఒసిగినటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి యొక్క మోక్షానికి కృపకు పాత్రులైనటువంటి ఉభయదారులకు ఒక సాంప్రదాయాన్ని అనుగ్రహించడం జరిగింది. ఆ సాంప్రదాయంలో భాగంగా ఉభయదారులు కూడా ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంశస్థులు ఇక్కడ ఉభయమిచ్చి స్వామివారి వాహన సేవని కొనసాగించడం అనేది సత్సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సాంప్రదాయాలను అనుసరిస్తూ ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ప్రతి భక్తుడు బ్రహ్మోత్సవాలలో సంతృప్తికరమైనటువంటి దర్శనం కలిగించే విధంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం సునాశనంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈనాడు స్వామివారి బ్రహ్మోత్సవం ప్రజాహరణము ఈరోజు ప్రారంభమైనది. ఈ రోజు నుండి నెల 27 వరకు స్వామివారి ఉత్సవం అతివైభవంగా చేయటకు అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు మురళీకుమార్ గారితో సంప్రదించి అన్ని సూచనలు తీసుకొని దిగ్గరగా చేయటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాకుండా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రగా వస్తుందిగా కోరుకుంటున్నాం. 21 రోజుల పాటు ఈ చుట్టుపక్కల 14 గ్రామాలకు చెందినటువంటి ఉభయదారుల ద్వారా దేవస్థాన అధికారుల ద్వారా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న వినాయక చవితి సందర్భంగా స్వామివారి మూల విరాట్కి ప్రత్యేక పూజలు, తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకము, విశేష పూల అలంకరణ చేయడం జరిగింది. ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య శుభ తులా లగ్నమునందు ధ్వజారోహణం చేయడం జరిగింది. ఈ ధ్వజారోహణం చేయడం ఏంటంటే స్వామివారి యొక్క విశిష్టతను, ఈయన యొక్క భోగ భాగ్యములను చూసి స్వామివారిని భక్తుల్ని ఆశీర్వదించడానికి ముక్కోటి దేవతలను ఆహ్వానించడమే ధ్వజారోహణ యొక్క విశిష్టత. ఆ ముక్కోటి దేవతలను ఆహ్వానించడానికి ఒక శుభ ముహూర్తం పెట్టి ఆహ్వానించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తులాలగ్నమునందు ధ్వజారోహణ చేయడం జరిగింది. అంటే ఈ రోజు నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు. ఈ నవరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి తమకు చెందిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, తమకు అధికారులు తగు న్యాయం చేయాలని తిరుపతికి చెందిన సాయి యాదవ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగరంలోని డాక్యుమెంట్ నెంబర్ 2980/66 సర్వే నంబర్ 1లో తమకు 1 ఎకరం భూమి ఉందని, కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా తమకు అనుకూలంగా ఉందని మీడియాకు బాధితుడు సాయి యాదవ్ తెలిపారు. 2024 ఫిబ్రవరి నెలలో కొంతమంది తమ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని అడ్డుకున్నందుకు పోలీసులు కేసు నమోదు చేసి 145 నోటీస్ ఎంఆర్ఓకి ఇచ్చారని, సర్వే చేసి నిర్ణయించేంత వరకు భూమిలోకి ఎవరు ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని పోలీసులు చెప్పినట్టు బాధితుడు తెలిపారు. కానీ ఇప్పుడు 2 రోజులుగా స్థలంలో అక్రమ కట్టడాలు కడుతున్నారని, పోలీసులు చెప్పినా వినకుండా దురుసుగా ప్రవర్తిస్తున్నారని మీడియాకు వెల్లడించారు. అయితే నిర్మాణాలు చేపడుతున్న వారిని మీడియా ప్రతినిధులు వివరణ అడగగా పోలీసుల వద్దకు తాము వెళ్లమని, ఆ భూమిని తాము 2006లోనే కొనుగోలు చేశామని, తమకు డాక్యుమెంట్లు కూడా ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి. స్థలానికి చెందిన నిజమైన యజమాని ఎవరని రెవెన్యూ అధికారులు తేల్చాల్సి ఉంది. వెంకటరామయ్య, దీంట్లో ఎకరా భూమిలో మాది 1/2 ఎకరా ఉండాలి. దీంట్లో దౌర్జన్యంగా వచ్చి వీళ్ళు షెడ్లు వేయడము, ఇల్లు కట్టడము అవన్నీ చేస్తున్నారు. గతంలో మా అన్న ఉండగా ఏమని అడగగా అప్పుడు పోయి సిఐ గారికి కన్సల్ట్ చేసి పోయిన సంవత్సరంలో అన్నీ చేస్తే ఆ సిఐ సారు 145 అనే నోటీసు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఇచ్చారు. సర్వే చేస్తే దాకా వాళ్ళు వచ్చి చెప్పేదాకా మీరు ఆ సైట్లో దిగద్దని చెప్పని, అయినా కూడా వినకుండా వీళ్ళు సైట్ ఎవరిదని తెలియకుండా వీళ్ళు వచ్చి సైట్లో వచ్చి వర్క్ చేపిస్తున్నారు. మాకు కోర్టు జడ్జిమెంట్ కాపీ కూడా ఇచ్చింది. జడ్జిమెంట్ కాపీ OS నంబర్ 04/2023 జడ్జిమెంట్ కాపీ ఇది. మేము సర్వే కట్టిన స్లిప్. అర్జీదారులు వినతి పత్రంతో పాటు ఆధార్ కార్డు జతపరిచి పనిచేయు ఫోన్ నంబర్లను పొందుపరచాలని కమిషనర్ తెలిపారు. విజయవాడ వరద ముంపు సహాయక చర్యలో కమిషనర్ తో పాటు కొంతమంది ముఖ్య అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే సోమవారం తిరుపతి నగరంలో సామూహిక నిమజ్జన కార్యక్రమం ఉన్నందున కొంతమంది అధికారులు అక్కడ విధుల్లో ఉన్నారు.
అయినా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు అందుబాటులో ఉన్న అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెట్రసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు అదనపు కమిషనర్ అర్జీలు స్వీకరిస్తారని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన బాలమురవం బాబు హర్షణీయుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు చిరంజీవి, భాస్కర్, నాని, దాము, వెంకటేష్, మణి తదితరులు తిరుపతి ప్రెస్ క్లబ్ లో కొనియాడారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బాలగురువం బాబు చేస్తున్న సమాజ సేవను గుర్తించి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు ఏపీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డిలు పదవిని కట్టబెట్టారని కొనియాడారు. అనంతరం ఎన్నికైన తిరుపతి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని గజమాలతో వీరు సత్కరించారు. పదవిని అలంకరించిన బాలగురువం బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన పదవికి కళంకం రానివ్వకుండా బాధ్యతలు నెరవేరుస్తూ కాంగ్రెస్ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ లో ప్రమాణం చేశారు. ఢిల్లీ నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఢిల్లీ వరకు కూడా నేను ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకానికి నేను నిజంగానే వారికి రుణపడి ఉండాలి. నా యొక్క ఇది ఒక సవాల్గా దీన్ని నేను స్వీకరిస్తున్నాను. నాకు డీసీసీ పదవి ఇవ్వడం అనేది ఇది సంతోషకరమైనటువంటి విషయం మాత్రమే కాదు, ఇది ఒక సవాల్తో కూడుకున్నటువంటి విషయం. 2029 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ముఖ్య ఉద్దేశం. అది మాత్రమే కాదు, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చి మా షర్మిలక్క గారిని ముఖ్యమంత్రిని చేయడమే మాకు ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు రాష్ట్రం మాత్రమే కాదు ఢిల్లీ దాకా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అందరికీ, యువకులకి, స్త్రీలకి, కులాలకి అతీతంగా అందరికీ కూడా సమాన నిష్పత్తిలో అందరికీ కూడా అవకాశాలు కల్పించడం జరిగింది. యువ నాయకుడు సచివేడు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఈరోజు తిరుపతి డీసీసీగా పదోన్నతి పొందుతున్న సందర్భంగా పార్టీ తరఫున జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, పంచాయతీ నాయకులు, వార్డు నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ నాయకులకు, గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉన్న నాయకులకు అందరికి కూడా ఈరోజు ఒక మంచి వ్యక్తికి డీసీసీ ఇవ్వడం గొప్ప విషయంగా భావిస్తూ విజయవాడ వరద ముంపు ప్రాంతాలలో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. విజయవాడను వరద ముంచెత్తిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు బుధవారం రాత్రి కమిషనర్ ఆధ్వర్యంలో 80 మంది పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్, హెల్త్ అధికారులు విజయవాడకు వెళ్లారు. విజయవాడ 15వ డివిజన్లోని రామలింగేశ్వర్ కట్ట, రంజిత్ భార్గవ్ రోడ్, గాంధీ కాలనీ, ఈనాడు కాలనీ, శివశంకర్ రోడ్ తదితర ప్రాంతాలలో గురువారం తెల్లవారుజాము నుండే సహాయక చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం నుండి కాలువల్లో పేరుకుపోయిన బురద, చెత్త తొలగింపు, ఎక్కడికక్కడ ఆగిపోయిన వర్షపు నీటిని తొలగిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలగుంటా అన్ని ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లి ఫాగింగ్ చేస్తున్నారు. శని, ఆదివారాలలో జోరు వర్షం కురుస్తున్నా సిబ్బంది పనులు చేశారు. అన్ని పనులు పర్యవేక్షిస్తున్న కమిషనర్ మౌర్య ఇంటింటికి వెళ్లి బాధితులకు కావాల్సిన సౌకర్యాలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.
ఇంటి వద్దకే వచ్చి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడం పట్ల కమిషనర్కు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో బురదలో జీవిస్తున్న తమకు విముక్తి కల్పిస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కమిషనర్ మౌర్య నేతృత్వంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. ఈ సహాయక చర్యలో మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకటరామిరెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిఏలు సంజయ్ కుమార్, మహేష్, రాజు, నరేంద్ర, రవీంద్రారెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. వినాయక మండపాల వద్ద పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియాలని అవగాహన కల్పిస్తూ వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. వినాయక మండపాల వద్ద సినిమా పాటలు పెట్టొద్దు, ఊరేగింపులో బాణాసంచా తేవద్దు, వేడుకల్లో మత్తు పదార్థాలకు తావులేదనే నినాదాలతో అవగాహన కల్పిస్తూ వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మండపాల సందర్శన ర్యాలీ నిర్వహించారు. తుడా మైదానం వద్ద గల ఉత్సవ కమిటీ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి నగర ఆధ్యాత్మికత పవిత్రతను దృష్టిలో ఉంచుకుని చవితి వేడుకలు, సామూహిక నిమజ్జన వేడుకలు భక్తిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక మండపాల వద్ద సినిమా పాటలు, అశ్లీల నృత్యాలు చేయవద్దని, బాణాసంచా వెంట తీసుకురాకూడదని, మొత్తం వేడుకల్లో ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు తావులేదని తెలియజేశారు. పోలీసు వారు సూచించిన మార్గాలను అనుసరించి ఆయా మార్గాల్లో ఊరేగింపు నిర్వహించి సహకరించాలని సూచించారు. ముఖ్యంగా 5, 7, 9, 11 దినాల్లో వినాయక నిమజ్జనానికి వచ్చేవారు పగటిపూట మాత్రమే వినాయక సాగర్కు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హితంగా, పవిత్రంగా, భక్తిపూర్వకంగా నిమజ్జనం ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఓకా విజయ్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి నాడు వినాయక సాగర్లో నిమజ్జనం చేసేందుకు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కల్పించామని తెలియజేశారు. అదేవిధంగా వినాయక మండపాల నిర్వాహకులకు కూడా తగు సూచనలు ఇచ్చేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా ఆకాశాన్ని అంటే విధంగా సంబరాలు కోలాహలంగా నడుస్తుంది. ఇదే సమయంలో తిరుపతి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్వాహకులందరికీ అవగాహన కల్పించేందుకు నగరానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రాముఖ్యతను ఆధ్యాత్మిక రాజధానిగా మనం అంటుంటాం కాబట్టి ఈ నగరంలో జరిగేటువంటి సామూహిక నిమజ్జన మహోత్సవాలు, చవితి వేడుకలు భక్తిపూరితంగా నిర్వహించుకోవాలని, మండపాల దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో కూడా సినిమా పాటలు, అశ్లీలమైన నృత్యాలు చేయొద్దని, ఊరేగింపులో బాణాసంచా తీసుకురావద్దని, మొత్తం వేడుకల్లో మత్తు పదార్థాలకు తావే లేదని, పోలీసు వారు ఉత్సవ కమిటీ ఇచ్చినటువంటి ఊరేగింపు మార్గాలు అనుసరించి సమయానికి అనుకూలంగా ఆ ఊరేగింపులో చేరుకొని ప్రశాంతంగా, వేడుకగా, అంగరంగ వైభవంగా, ఘనంగా, అవిఘ్నంగా నిమజ్జనాన్ని పూర్తి చేసుకోవడానికి అందరూ సహకరించాలని, ముఖ్యంగా 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు నిమజ్జనానికి వచ్చేటువంటి విగ్రహాలన్నీ పగటిపూటే వినాయక సాగర్కి చేరుకోవాలని, ఈ విషయాల పట్ల అవగాహన కల్పించేందుకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మేము ద్విచక్ర వాహన ర్యాలీని, మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించుకుంటున్నాం. నియమ నిష్ఠలతో పవిత్రంగా చేయాలని పిలుపునిస్తున్నాము. ఎందుకంటే గణనాథునికి ఈ సినిమా పాటలంటే ఇష్టం లేదు, ఆది దేవునికి అశ్లీలమైన నృత్యాలు అస్సలే ఇష్టం ఉండదు. పవిత్రమైనటువంటి మనస్సుతో పూజ చేసిన వారికి మాత్రమే వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పార్వతీ పుత్రుని యొక్క అనుగ్రహం కోసం పర్యావరణ హితమైనటువంటి, పవిత్రమైనటువంటి, భక్తిపూరితమైన పండుగ చేసుకుందామని అవగాహన కల్పిస్తే వినాయక చవితి మహోత్సవాలని ఇటు తిరుపతిలోనే కాదు భారతదేశం మొత్తం కూడా అంగరంగ వైభవంగా, భారతదేశంలో హిందువులకు మొదలయ్యే తొలి పండుగ వినాయక చవితిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నిన్న ఏదైతే వినాయక సాగర్ దగ్గర గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే ఇండ్లల్లో వినాయకుని పూజించి ఆ విగ్రహాలని వినాయక సాగర్లో కలపడానికి వచ్చిన వారికి అందరికీ కూడా సకల సౌకర్యాలను గణేష్ నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో అటు తిరుపతిలోని టీటీడీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, పోలీసు వారి సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక బైక్ ర్యాలీ ఏదైతే గణేష్ విగ్రహాలను ఉంచి యువత అంతా కూడా ఒక ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారో వాళ్ళకందరికీ కూడా ఒక సందేశాన్ని, ఏదైతే భక్తిభావంతో ఉన్న పాటలను తప్ప సినిమా పాటల్ని, కొంచెం వేరే సాహిత్యం ఉన్న పాటలన్నింటినీ కూడా అవాయిడ్ చేసి భక్తిభావంతో ఉన్నటువంటి పాటలనే
అక్కడ మొదలుపెట్టి గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో పూజలు నిర్వహించాలన్న ఒక సందేశాన్ని తిరుపతిలో ప్రజలందరికీ కూడా ఇవ్వడానికి ఒక బైక్ ర్యాలీని ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతోంది వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో. చంద్రగిరి నియోజకవర్గంలోని వైసీపీ నేతలు వారి పార్టీ ప్రధాన పత్రికలో టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచర గణంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని తెలుగుదేశం పార్టీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు చంద్రగిరి 6 మండలాల అధ్యక్షులు సుబ్రహ్మణ్యం నాయుడు, రఘురాం, చిన్నగుట్టిగల్లు మురళి, తెలుగు యువత కత్తి సుధాకర్లతో కలిసి ఈశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా తప్పు చేస్తే మీడియాలో ప్రచురించాలన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఆజ్ఞలతో తమపై తప్పుడు వార్తలు రాయడం తగదన్నారు. ఆరోపించిన వాటిని నిరూపించగలరా అని ప్రశ్నించారు. భూముల కబ్జా తదితర వార్తలు రావడం అబద్ధాలని గ్రహించిన ఓటర్లే వైసీపీని ఇంటికి పంపారని తెలియజేశారు. మొత్తం అభూత కల్పనలు. ఏమిరంటే ఇంత దారుణంగా రాసే పేపర్ ఎక్కడా చూడాల. అసలు వాళ్ళు జర్నలిజంలో హుందాతనాన్ని పాటిస్తున్నారా లేదా అనిపిస్తుంది. నిజాలు చెప్పండి అంటే సాక్షి పేపర్ లో నిజం అనేదే కనపడకూడదు. ఆ నిజం అనేది చెప్పకుండానే రోజు సాక్షి పేపర్ లో రాయాలి వార్తలు. అది ఆ సాక్షి పేపర్ ముఖ్య ఉద్దేశం అనమాట. నిన్నటి దినం రాశారు వాళ్ళు బదిలీల పర్వం, వసూళ్ల పర్వం అంట. అయ్యా, చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలంలో మీరు మా ఎమ్మెల్యే గాని ఏ సెక్రటరీ దగ్గర అయినా సరే, ఎవరి దగ్గర అయినా సరే డబ్బులు వసూలు చేసినట్టు కానీ, ఏ స్థానిక నాయకుడికైనా సరే మీరు డబ్బులు ఇచ్చి వసూలు చేసినట్టు నిరూపించగలరా? ఇంత దుర్మార్గంగా ఎందుకు రాస్తున్నారు? చంద్రగిరి నియోజకవర్గంలో ఏదో అదృశ్య శక్తి ఈ వార్తలు రాయిపిస్తా ఉంది. ఆ అదృశ్య శక్తి ఏదో మీకు అందరికీ తెలుసు. మీ పేపర్లో ఎందుకు అంత ఇది అన్యాయంగా రాసేది? మమ్మల్ని ఏదో రాత్రి అబాస్పాలు చేయాలనుకుంటారు. నిజం ఉంటే నిలదేయండి. ఏదైనా ఉండేటట్టుకంటే దో ఈ పని చేశారు, ఈ పని చేసినారనేసి ఎవరు ఉండేటట్టుకంటే వాళ్ళ పేర్లు చెప్పండి. ఏంది ఈ పని? ఇంత దుర్మార్గంగా ఇంత ఇదిగా ఎమ్మెల్యేని రాత్రికి అబాస్పాలు చేయాలని ఈ కంకణం కట్టుకున్న అదృశ్య శక్తి ఎవరు ఈ వార్తలు రాయిపించేది? ఇంత అన్యాయం. బదిలీలకి ఒక్కొక్క దీనికంట ఒక్కొక్క సెక్రటరీ దగ్గర 4 లక్షలు 5 లక్షలు తీసుకున్నారంట. ఎక్కడ ఇది? ఏ సెక్రటరీ అయినా వచ్చి చెప్పనని చూద్దాం చాలు. ఎవరినైనా సరే, ఏ విఆర్ఓ అయినా సెక్రటరీ అయినా సరే, చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి రూరల్ మండలంలో కానీ చెన్నై మండలం ఎక్కడైనా సరే ఈ డబ్బు తీసుకున్నారు మా దగ్గర అని ఒక విఆర్ఓ ఒక సెక్రటరీ చెప్పమని చాలు. ఎందుకు ఇటువంటి అసందర్భమైన ప్రేలాపనలు, అసత్య వార్తలు ఎందుకు రాయడం? మీడియాని నేనేం తప్పు పట్టడం లేదు. నేను చెప్పేది వాళ్ళ యజమాని చెప్పింది ఆ విలేకరులు ఎవరైనా ఇచ్చేసి ఉంటారు. కానీ ఇంత దుర్మార్గంగా రాయాల్సిన అవసరం లేదు. మీరే మా కేడర్ మీద మీరు సానుభూతి చూపించడం ఏంది? మీరే మమ్మల్ని మరుసటి రోజు పచ్చగద్దలు వాలిపోయినాయి ఏం చెప్తారో అన్ని మీరే రాస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి అసత్యప్య వార్తల్ని మేము ఖండిస్తాము. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారని చూడకుండా 100 రోజుల్లోనే రోజుకు ఒక న్యూస్ కావాలని రాయడం, ఈ విధంగా ఇంత అసత్య ప్రచారాన్ని దిగడం సాక్షి పేపర్ కి, సాక్షి యజమాన్యానికి మంచిది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాం. ఎవరైనా సరే మీరు రాసిన వార్తకి మీ దగ్గర ఏమాత్రం నిజం ఉంటే మేము ఎక్కడికైనా వస్తామని కూడా మేము పత్రికాముఖంగా వాళ్ళందరినీ కూడా అడగడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ముందుకు రాలా. ఎందుకంటే వాళ్ళు రాసిచ్చిన ప్రతి ఒక్కటి కూడా అవాస్తవం. ఈ రోజు వెలుగు లోక ప్రతి డిపార్ట్మెంట్ లో ఆ రోజు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి ఎన్ని కోట్ల రూపాయలు దండుకొని పెట్టినాడో మా అందరూ కూడా తెలుసు. అదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఎవరెవరి దగ్గర ఎంతంత వసూలు చేయించినారో మాకు తెలుసు. కానీ ఆ రోజు సాక్షి పేపర్ రాలా. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు తెలియపరచరు. నేను అడిగేది ఒకటే, సాక్షి పేపర్ అయినా, జ్యోతి పేపర్ అయినా, ఈనాడు పేపర్ ఏదైనా కానీ ప్రజల్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు, ఎక్కడైనా తప్పు జరిగితే, అన్యాయం జరిగితే ఎత్తి చూపించాల్సిన బాధ్యత మీడియా ముఖంగా ఉంటది. అంతేగాని ఏదో ఒక పార్టీనో ఒక వ్యక్తినో చూపించి వాళ్ళ మీద పదే బురద చల్లడం ఎంతవరకు సమంజసం కాదు. మేము అడగడం ఒకటే, ఆ రోజు నువ్వు ఇచ్చినట్టు తాలుబొట్లు ఇచ్చినారు పెండ్లికి పోయి, అవన్నీ కూడా మీ డబ్బా కాదు. మీ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి పిఎల్ కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్లో వసూలు చేసిన డబ్బులతో ఆ రోజు తాలుబొట్లు ఇచ్చినారు, కుక్కర్లు ఇచ్చినారు. ఇవన్నీ కూడా జనాలకు తెలిసే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క తాయిలం కూడా మీ కష్టార్జితం కాదు, ప్రజల దగ్గర దోచుకొని ఇచ్చినటువంటిసి మీకు సరైన విధంగా గుణపాఠం చెప్పి మిమ్మల్ని ఇంటికాడ పంపించడం జరిగింది. అయినా కూడా మీరు మారకుండా ఇప్పుడు మళ్ళీ మనకు ఒక పేపర్ ఉంది, దీన్ని మనం ఏం చెప్తే అది రాస్తారనేసి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టి ఈ యొక్క తప్పుడు వార్తలు రాపిస్తూ ఇటువంటివి చేయడం ఎంతవరకు సమంజసం కాదు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. వినాయక సాగర్లో పటిష్ట భద్రత, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి చర్యలు. సాగర్ ఘాటు పైన ఎలాంటి భారీ వాహనాలకు అనుమతి లేదు. వినాయక సాగర్ నిమజ్జన ఘాట్ను పరిశీలించిన ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు. గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు, భద్రతపై సమీక్ష, ఉత్సవ కమిటీలకు స్పష్టమైన సూచనలు.
విజయవాడ వరద ప్రాంతాల్లో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న సహాయక చర్యలు. కమిషనర్ ఎన్ మౌర్య. వినాయక మండపాల వద్ద సినిమా పాటలు, బాణాసంచా, మత్తు పదార్థాలకు తావులేదు. వినాయక మండపాల సందర్శన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.